కబుల్టన్లో మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. చైనా మాంజా మరోసారి ప్రాణాల మీదకు తెచ్చింది. మన్సూరాబాద్ లోని పోచమ్మ టెంపుల్ సమీపంలో తల్లిదండ్రులతో కలిసి బైక్ పై వెళ్తున్న చిన్నారికి చైనా మాంజా తగిలింది. దీంతో గొంతుకు తీవ్ర గాయమై కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్పందించిన పేరెంట్స్ చిన్నారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ పద్మ, గత కొద్ది రోజులుగా చైనా మాంజా గురించి మనం వింటూనే ఉన్నాము. సంక్రాంతి నుండి ఇప్పటి వరకు దాదాపు 50 ప్రాణాలు అయితే పోవడం కూడా జరిగింది. దీని వలన చాలా మంది గాయపడిన పరిస్థితులు కూడా మనం చూసాము. అయితే ఈ రోజు రీసెంట్ గా కొద్దిసేపటి క్రితం అయితే ఇక్కడ ఎల్బీ నగర్ లోని ఒక ప్రాంతంలోనైతే ఒక చిన్న బాలుడు 2 సంవత్సరాల బాలుడు అయితే తన తల్లిదండ్రులతో కలిసి బైక్ పైన వెళ్తుండగా యొక్క చైనా మాంజా తన గొంతుకు తగిలి తీవ్ర రక్తస్రావం అయితే జరగడం అయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు బాలుడిని దగ్గరలోని ఒక హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం బాలుడు చికిత్స అయితే పొందుతున్నాడు. కానీ ఇక్కడ మనము ఒక విషయాన్ని అయితే గమనించాలి. సంక్రాంతి అయిపోయి దాదాపుగా 10 రోజులు అయితే కంప్లీట్ అవుతుంది. అయినా కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం కూడా కొంతవరకు కనిపిస్తుంది. ఏదైతే చైనా మాంజాలు రోడ్డు పైన ఉండడం కావచ్చు, రోడ్డు పక్కన ఉండడం కావచ్చు, ఆ తీగలకు చుట్టుకొని ఉండడం కావచ్చు, వీటన్నింటినీ క్లీన్ చేసే పని అయితే ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు అయితే చేయాల్సి ఉంది. కానీ వాళ్ళు ఆ పని చేయకపోవడం తోటి అటు పక్షులు కావచ్చు, ఇటు జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా పొల్యూషన్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు దీనిపైన తొందరగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా చాలా వరకు కోరుకోవడం అయితే జరుగుతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ లిఖిత.